జగదాత్రి బ్లాగ్ 2. చెప్పండి ఏదోటి. అంటే అది జీ తెలుగు ఆఫీస్ ముందు కూర్చోండి. మందారం 2 పెట్టే వరకు మీరు దీక్ష చేయండి, అప్పుడే పెడతారు. అది కానీ ఒక్క ఆ జనగణ మన అనగానే మనం ఎలా ఉంటుంది కదా. ఈ గిఫ్ట్లు కనుక వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపిస్తే వాట్సాప్ లో గిఫ్ట్ వస్తే ఎలా ఉంటది? అలా ఉంటుంది, అలాగే ఉంటుంది కాదు కదా. ప్లాస్టిక్ పువ్వులు కూడా మరి. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. నేనేమంటున్నానంటే మనం ప్లాస్టిక్ పూలు పెట్టి చేసామనుకోండి, దేవుడు కూడా ప్లాస్టిక్ కే ఇస్తాడు డబ్బులు. మీరు అటు పెట్టుకోండి కెమెరా, నాకు ఒక్కదానికే కాదు. మీరు అసలు అందంగా ఉంటారు బాను, మిమ్మల్ని చూడడం నాకు చాలా ఇష్టం. హాయ్ హలో, నేను మీ భావన రెడ్డి. అయ్యో అలా చూడకండి, చూపిస్తాను మీ భావన రెడ్డి గారిని. హాయ్, వెల్కమ్ టు మీ భావనారెడ్డి. ఏంటా అనుకుంటున్నారా, మేము మళ్ళీ జగరాత్రి ఇంటికి వచ్చేసాం. మొత్తం అందరం అనుకుంటున్నారు కదా. కాదు, జగదాత్రి బ్లాగ్ 2. మళ్ళీ కలిసి వర్క్ చేసినందుకు చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎవరినైతే అంతలాగలేదు, ఈరోజు మా ఇంటికి ముద్దమందారం టీం వచ్చారు. మేమందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చెప్పండి ఏదోటి. అంటే అది సరే, ఇద్దరం రెడ్, నువ్వు రెడ్ నేను రెడ్, నువ్వు నెగిటివ్ నేను నెగిటివ్. నాది రెడ్ కాదండి, నాది బ్లూ. ఇక్కడ బొగ్గ రెడ్కి వచ్చారు చూడండి. రెడ్ బుకే రెడ్. అదే బావనగారు. వెల్కమ్ టు హరిత గారు, అఖిలాండేశ్వరి గారు. హాయ్ హాయ్. మళ్ళీ మొన్న కలిసాము, మళ్ళీ వెంటనే కలుస్తామని నేను అనుకోలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ వెంటనే కలవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు మిమ్మల్ని చూస్తుంటే అఖిలాండేశ్వరి గెటప్లో అసలు ముద్దమందారం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది. ఆ కళ ఎప్పుడు నెరవేరుద్దో తెలియట్లేదు. బాగా గట్టిగా కోరుకోండి భావన గారు, గట్టిగా బ్లెస్ చేయమని అడగండి. నేను రోజు అడుగుతున్నాను. మా హరిత గారు రోజు అడుగుతున్నారంట దేవుణ్ణి బ్లెస్ చేయమని. మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటే తొందరగా ముద్దమందారం 2 వచ్చేస్తే మీరు కూడా గట్టిగా ముద్దమందారం 2 రావాలి అని జీ తెలుగు ఆఫీస్ ముందు కూర్చోండి. ఓకే, సో ఎస్, ముద్దమందారం టీం అండ్ జగదాత్రి టీం కలిసి మళ్ళీ ఇంకొక రోజు షూట్ చేస్తున్నాం అనమాట. మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు కదా. మాకు ఫస్ట్ అయితే మేము వ్లాగ్స్ చేసాము, ముద్దమందారం టీం వచ్చినప్పుడు అన్ని వ్లాగ్స్ ట్రెండింగ్ వెళ్ళిపోయి, అన్ని ట్రెండింగ్ వెళ్ళాయి. హరిత గారిది అయితే ఫుల్ ట్రెండింగ్. నేను నెక్స్ట్ వెళ్ళాను కానీ ట్రెండింగ్లో ఉందో లేదో తెలీదు. అంటే బాగా వెళ్ళింది వీడియో అయితే, బాగా వెళ్ళింది. యాక్చువల్గా చెప్పాలంటే బిఫోర్ కన్నా నా వీడియోస్ ముద్దమందారంది మాత్రం చాలా బాగా వెళ్ళింది. అంటే మన ఆడియన్స్లో ఇంకా ఇప్పటికీ ముద్దమందారం అంటే ఇంత క్రేజీ ఉన్నారన్నది నాకు మళ్ళీ ప్రూవ్ అయ్యి అర్థం. ఏం మాట్లాడుతున్నారు సార్, నేనే ఉన్నాను ముద్దమందారం ఫ్యాన్. నాయక్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇంకా క్రేజీ ఉన్నదా అంటే నేనే ఉన్నాను. ఆయనతో ముద్దమందారం ఫ్యాన్. అవును, నేను అప్పుడు ఆఫీస్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి ముద్దమందారం సీరియల్ చూసేదాన్ని. అండ్ అందుకే నేను అడుగుతున్నానండి హరిత గారిని, ఇక్కడ ఇట్లా అప్పట్లో శారీకి ఇట్లా పెట్టేవారు, నేను రాగానే అదే అడిగా. అప్పుడు అసలు ఎంత ట్రెండింగ్ ఉండే అంటే ఇప్పటికీ ఆ ట్రెండింగ్ నేను మర్చిపోలేదు. పెట్టమంటే పెట్టలేదు, అది ఒకటే పెట్టారు. ఇక్కడ పూసలు ఉంది కదా, మళ్ళీ ముద్దమందారం 2 పెట్టే వరకు మీరు దీక్ష చేయండి, అప్పుడే పెడతారు. నేను భావనకి రేపు చెప్తాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చెప్తాడు. నిజంగా అఖిలాండేశ్వరిగా భయపెట్టి సీరియల్లో బాగా బాధపడతారు కానీ బయట మాత్రం భయపెట్టి బాధ పెడతారు. ఏంటి బ్రో అంత మాట? బాధ పెట్టరు, భయపెడతారు.
హరిత గారు అంట నిజంగా ఇంకో విషయం చెప్పాలి అంటే మా ఇంట్లో కూడా జగదాత్రి అంటే చాలా పిచ్చ ఫ్యాన్. అది వీడియో కాల్ చేసి ప్రూవ్ చేస్తాను. జగదాత్రి అంటే చాలా ఇష్టం. మా అక్కకి ఖమ్మం అక్కకి చాలా ఇష్టము. జగదాత్రి అన్నప్పుడు మేము కూడా నేర్చుకుని కొంచెం జగదాత్రి జగదాత్రి అని రోజు వాళ్ళ మనవడ కూడా చూపించాలి. సో మీరైతే కింద కామెంట్ చేయండి హరిత గారు ఆ పూసల బెల్ట్ పెట్టాలి అని చెప్పేసి. ఎంత మందికి అది కావాలో కింద కామెంట్ చేయండి. అది ఎంత మందికి కావాలో కింద కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం ఆ పూసలది. ఎందుకంటే మళ్ళీ మీరు ముద్దమందారం 2లోనే చూడాలని చెప్పి పిలుస్తున్నారు. షార్ట్ రెడీ అంట, మీరు మాట్లాడండి. ఓకే, షార్ట్ రెడీ అని భావన గారు పరిగెత్తుకుని వెళ్ళారు. ఈ లోపల మీరైతే కింద కామెంట్స్ చేయండి. నాకైతే కావాలి అది ఆ లుక్. హారతి గారు భావన గారు అనుకున్నా నేను హరిత గారు అనగానే భావన గారు ఎప్పుడు అదే అంటారు మీరు. భావన గారు ఎంత స్వీట్ గా అంటారంటే నాకు అసలు గుర్తొస్తా ఉంటది. ముద్దమందారం మధ్యలో చాలా రోజులు మనం చాలా మిస్ అయిపోయి మనం ఒకసారి వీడియో కాల్ మాట్లాడుకున్నాం, గుర్తుందా? లాక్డౌన్ లో గ్రూప్ మొత్తం ముద్దమందారం టీం అంతా మిస్ అవ్వకూడదని వీడియో కాల్ మాట్లాడుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి అని మాట్లాడుకునే వాళ్ళం. కానీ మీరు సరదాగా కబుర్లు చెప్పారు కానీ అసలు ఏం చేస్తున్నారు అన్నది నాకు ఇప్పటి వరకు తెలియదు. అప్పుడు లాక్డౌన్ ఏముంది, పొద్దున్న సిన్సియర్ గా 6 గంటలకు లేవడం, ఇల్లు ఊడ్చుకోవడం, గిన్నెలన్నీ రాత్రిపూటే కడిగేసుకోవడం. అది అందరూ నిజంగా అదే చేసుకోవాల్సిందే. ఎందుకంటే వంట చేసేసుకోవడం, కావాల్సిన సర్దేసుకోవడం, 12 గంటలకు మంచం ఎక్కేసి కూర్చొని సినిమాలు చూడడం. పని అమ్మాయిని పిలిపించుకోకుండా ఎవరు రారు కదా మెయిట్స్, పాపం వాళ్ళకి లాక్డౌన్ కదా. అలా గడిపేసాం అనమాట. నేనైతే సగం వరకు హాలిడేస్ లాగా ఏంటో కొత్తగా అనిపించింది. కానీ అప్పట్లో టిక్ టాక్స్ ఉన్నాయి కదా, టిక్ టాక్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాబాయ్ ఏంటి మామూలు కన్నా ఎనర్జెటిక్ గా వర్క్ చేస్తున్నారేంటి? ఎనర్జెటిక్ గా కాదు, మేకప్ యాక్టింగ్ మర్చిపోతానని భయం వేసి టిక్ టాక్ చేశారు. అయ్య బాబు మామూలు టైం కాదే ప్రకాశం. మేకప్ యాక్టింగ్ మర్చిపోతారని టిక్ టాక్ చేశారా? హాలిడేస్ ఇస్తే మేకప్. మేమేమో ఇంట్లో కూర్చొని భయపడతా ఉన్నాం, ఆవిరి పట్టుకుంటా అర్థం కాకుండా ఏం చేయాలి అర్థం కాక మేకప్ వేసుకొని టిక్ టాక్ చేశారు. టిక్ టాక్ సూపర్ గా అదరగొట్టారు. ఇప్పటికీ టిక్ టాక్ ఉంటే ఎంత బాగుండు. కానీ ఇప్పుడు ఇన్స్టా ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది. వచ్చి అది ఒకటే తీసుకెళ్ళిపోయి దాని కరోనా వచ్చి వెళ్ళిపోయింది. అవును, చాలా అసలు అంతే కదా, కరోనా వచ్చి వెళ్ళిపోయింది కదా. మీరేం చేశారు లాక్డౌన్ లో? మంచిగా వంటలు చేసి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి తింటాం పడుకోవడం చూడటం. మోడీ గంట కొట్టండి గంట కొట్టి 6 తీయండి మా మోడీ గారు ఏం చెప్తే చేసాం. అవును, చాలా సిన్సియర్ గా అదే చేసాం. టీవీ పెట్టాలంటే భయం. టీవీ పెట్టగానే నాకు ఇది రాదు, మీరు ఈ రోజు క్లాప్స్ కొట్టండి, అంటే అందరు కొట్టక ముందే మనం ఫస్ట్ స్టార్ట్ చేయాలని స్టీల్ ప్లేట్ గంట కొట్టమన్నారు కదా. మనం ఒకటి ఎలా చెప్పిన ఒక యూనిటీ ఎంత స్ట్రాంగ్ ఉండింది కదా మనకి. చెప్పగానే అసలు మన చేయమన్నారు. లైట్ 7 o'clock షార్ప్ గా స్విచ్ ఆఫ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ మొత్తం బంద్ చేయాలి, పవర్ ఆఫ్ బంద్ చేసేసాము. టైమింగ్ అంటే పర్ఫెక్ట్ సిస్టమాటిక్ లైఫ్. అప్పుడు తెలిసింది మన ఇండియా మొత్తం కలిసి ఇంత యూనిటీ. అవును, అసలు అందరికి అప్పుడు ప్రాణం అంటే ఒక వాల్యూ తెలిసింది. హెల్త్ ఇంపార్టెంట్ అని తెలిసింది. ఏదన్నా కూడా ఫ్యూచర్ లో అయితే కరోనాకు ముందు ఒక లైఫ్, కరోనా తర్వాత ఒక లైఫ్. మన మెంటాలిటీస్ కూడా మారింది. డబ్బు పట్ల మన ఉద్దేశం మారింది, హెల్త్ పట్ల మన ఉద్దేశం మారింది, పేరెంట్స్ పట్ల పిల్లల పట్ల అన్ని పట్ల మారింది. లైఫ్ స్టైల్ చాలా మార్చుకున్నారు అప్పటి నుంచి అందరూ. ఎక్కడ మార్చుకున్నారు, సగమే మారింది. అమ్మో, మీరు ఇంకోసారి మాత్రం వద్దు మనకి లాక్డౌన్ వద్దు, కరోనా వద్దు. కరోనాలు కాదు, ఇంకా రోడ్డు పక్కన చెత్త ఎక్కువే అవుతున్నాయి. అవన్నీ తర్వాత అంటే మనం చెప్తేనే చేస్తాం. మనంతా స్టూడెంట్స్ అనమాట. టీచర్ ఎప్పుడు కర్ర పట్టుకుని చెప్తా ఉంటాయి, ఓయ్ అంటా ఉంటారు. మనక ఇప్పుడు మళ్ళీ రోడ్ సైడ్ స్వచ్ఛ భారత్ నహి. అవును, ఈ మధ్య నేను ఫారెన్ మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు చూసాను. అసలు ఎంత క్లీన్ గా, అసలు వాళ్ళకి ఇది ఫారెన్.
ఆ ఊర్లో ఉండే వాళ్ళకి మన ఇండియా కూడా ఫారిన్ అయినా కూడా మనం కూడా అలాగే క్లీన్ అని వాళ్ళు చెప్పుకోవాలి కదా, అంటే మనమే కదా చేయాలి ఏదో ఒకటి. చేద్దాము అంటే మన మనం ఇండియా గురించి కూడా గొప్ప చెప్పాలన్నా. కానీ వైజాగ్ సిటీ అయితే మటుకు చాలా క్లీన్ గా ఉంటుంది. అసలు మనకి ఎక్కడ రోడ్డు మీద చెత్త గిత్త అట్లా ఏమి ఉండదు. సింగపూర్ రూట్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంటుంది వైజాగ్ సిటీ. సిటీ అయితే అలా ఉంటది. ఇంకా సిటీ అవుట్ ఇప్పుడు కూడా హైదరాబాద్ మెయిన్ రోడ్స్ అవన్నీ చాలా క్లీన్ గా ఉంటాయి. ఇంకా ఏదైనా ఎవరికి వాళ్ళు ఇది ఎవరు నేర్పేది కాదు. నేను అదే చెప్తాను, ఎవరన్నా చేస్తే మీ ఫ్యూచర్ మేము బాగానే ఉంటాము, నెక్స్ట్ జనరేషన్కే కదా కావాలి. కాదు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఏంట్రా బాబు మాకు అనుకోకండి మీరు. అనుకోవాలి అందరికి ఏంటి అందరిలో కూడా ఇలా ఉంది, కానీ అందరం కూడా కొంచెం కొంచెం ఏదో ఒక ఫాల్స్ చేస్తూనే ఉంటాము. గబక్కన కార్ నుంచి వెళ్తే ఒక అంటే ఏదో కరోనా హాలిడేస్ అని మాట్లాడుకుంటూ వండుకున్నాం తిన్నాం పట్టుకున్నాం కరోనా అనుకుంటూ దేశ సేవ పైట్రియాటిజంకి వచ్చాం. ఎందుకు వచ్చాం కూడా తెలియదు. లోపల భక్తి దేశభక్తి స్ట్రాంగ్ గా ఉంటది. కాకపోతే మన లైఫ్ స్టైల్, మన జీవితం, మన పిల్లలు, మనం ఏం చేస్తాం, పని ఏంటా అని ఇందులో ఫోకస్ చేయడంలో అది కానీ ఆ జనగణమన అనగానే మనం ఎలా ఉంటుంది కదా. మీరు దేశభక్తి అనగానే మీది అసలైన నాకు రియల్ భక్తి గుర్తొచ్చింది. ఏంటండి బాబోయ్ అసలు ఆ పూజలేంటి, మీరేంటి, మొత్తం వెండి సామాను మొత్తం 100 జన్మలు ఎత్తినా కూడా నేను చూడలేనేమో. చూసారు అన్నిలా నా గురించి ఏం చెప్పాలన్నా ఆవిడ హైట్ కి నన్ను తీసుకెళ్ళి మాట్లాడతారు. ఒక్క మాట మీరు జర్మన్ సిల్వర్ చూసి వెండి అనుకుంటున్నారు. లేదు, నిజమైన వెండి నేను చూసా. నేను ఒక మాట చెప్పనా? ఒకవేళ నిజమైన వెండి అందరికి ఉన్నా కూడా ఓపిక్గా పెట్టడం, ఓపిక్గా దాన్ని డెకరేట్ చేయడం, ఓపిక్గా అంత బాగా పూజలు చేయడం, అసలు అక్కడ కుంకుమలు పసుపులు వాటన్నిటికీ అసలు అన్ని సర్ది పెట్టడం, అసలు బాబోయ్. ఓ మై గాడ్, నేనైతే అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు నా మైండ్ బ్లో అయిపోయింది. నుంచో వ్రతానికి వెళ్ళాను, వ్రతానికి పిలిస్తే అసలు ఆ డెకరేషన్ చూస్తానే ఉన్నాను. పాపం బిజీగా ఉన్నారు, అయ్యో బిజీగా ఉన్నారు అనే థాట్ కూడా నాకు రాలే. చూస్తూనే ఉన్నాను డెకరేషన్, ఎంత బాగుంది డెకరేషన్, దేవుడు ఎంత బాగున్నాడు అసలు. అల్టిమేట్. నేనేదో 10 minutes లో వెళ్ళిపోదామని షూటింగ్ అయిపోయాక వెళ్ళిపోయి 10కి కూడా అప్పటికి కూడా ఇంకా నేను 1 hour ఉన్నా అక్కడ చూసుకుంటా. 1 hour 1.5 hour ఉన్నా నేను కూడా. భావన గారు అసలు మామూలుగా అయితే మధ్యాహ్నం వచ్చేయాలి షూటింగ్, మనకి అది కూడా భక్తితో ఉండాలి కదా. కాకపోతే ఏంటంటే నాకు ఆవిడలాగా వంటలు చేయడం, డ్రైవింగ్ నాకేం రాదు, ఏం రాదు. షూటింగ్ లేకపోతే ఇంట్లో లేదు ఒక్కటి ఇందులో ఒక్కటైతే ఒప్పుకుంటా, డ్రైవింగ్ రాదు, వంటలు నాకన్నా బాగా చేస్తారు, సూపర్ గా చేస్తారు. కాకపోతే ఎందుకు చేస్తానంటే చిన్నప్పుడు భయం ఉండేది, అప్పుడు ఆ భయంతో పూజలు చేయడం మొదలు పెట్టాను. కాపాడుతాడు దేవుడు, మనకు భయం కదా అని. అమ్మ అలా నేర్పారు మీకు? అంతే, మీ అంత పూజలు నేర్పలేదు, మా అమ్మ నేర్పింది. కాసేపు పూజలు అమ్మ అవన్నీ సర్దుకునేసరికి నీకు ఓపిక ఉండదులే అమ్మా అంటది. అక్కడ అయిపోద్ది నాకు సగం ఓపిక. సర్లేను రియల్ గా పూజ చేసేసుకొని చేస్తారు ఇవిడ అలాగంటారు. కానీ మీరు అసలు పొగిడే వాళ్ళు లేరబ్బా. దేవుడిని అలంకారం అంటే దేవుడు మనం ఎక్కడ చూసినా అలంకారమే కదా మెయిన్. దేవుడిని అలంకరించుకోవాలి. అదే అమ్మవారు అంటే చక్కగా అలంకరించుకొని మనం అలంకారం చేసుకుంటే అమ్మవారికి నచ్చుతుందంట. అవును, ఎప్పుడైనా ఆడపిల్లలు అలంకారం నిండుగా ఉంటేనే అమ్మవారికి చూడ్డారు. ఇప్పుడు మనం దేవుడిని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అబ్బాయి డెకరేషన్ ఉంది, ఎంత బాగా నగలు ఎంత బాగున్నాయి, అమ్మవారి పట్టు చీర బాగుంది, పూల అలంకరణ బాగుంది. లక్ష్మీదేవి కూడా ఆ అలంకారానికి ఇష్టపడి వచ్చేస్తారు మన ఇంటికంట. ఆబ్వియస్లీ లేడీస్ అందుకనే మనకి ఉన్న దాంట్లో చక్కగా నిండుగా రెడీ అయితే బాగుంటుంది. మా ప్రియమైన ప్రేక్షకులారా, హరిత గారు చేసే వరలక్ష్మి పూజలు కానీ, గణపతి పూజలు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానీ ఎవరెవరు ఫాలో అవుతున్నారు, పూజలు ఎంతెంత బాగున్నాయి అని కామెంట్స్ రూపంలో తెలియచేయాలి మీరు. ప్లస్ మీరు కూడా చేసుకోండి, మనందరం కూడా చేసుకుందాము. అంటే మిమ్మల్ని చేసుకోమని నేను చెప్పలేను, కానీ మనందరం నేను కూడా. ఎందుకంటే నేను ఇంత అంటే చాలా ఇష్టం, కానీ మీకులాగా చెప్పలేదు. సర్లేండి, మనకు అంత ఓపిక లేదు, ఎందుకు ఒప్పేసుకుందాం. ఓపిక లేదు, ఒప్పుకోవాలంటే.
నాకు అంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజ అనగానే ముందు వెళ్ళిపోయి పూజ రూమ్లో కూర్చునేదాన్ని అనమాట. అందరూ ఏమనేవాళ్ళు అంటే ఇది ఇంట్లో పని తప్పించుకోవడానికి, వంటగది పని తప్పించుకోవడానికి వెళ్ళి పూజ గదిలో కూర్చుంటుంది అని సర్దడము అన్నీ చేయడం అది. కానీ వంట పనులన్నీ వేరే వాళ్ళు చేస్తే నేను పూజ నేను సర్దుతా నాకు ఇష్టం అనమాట. అన్ని చక్కగా తుడిచి బొట్లు చందనం పెట్టి కుంకుమ పెట్టి పువ్వుల అలంకారం చేసి అన్నీ అలా చేయడం. ఒక రోజు అయితే ఇంకా December 31 మొత్తం బాగా డెకరేట్ చేశాను పూజ రూమ్ మొత్తం. అప్పుడు మా ఇంటి చెన్నైలో డైలీ పూజారి గారు వచ్చి ఎవ్రీడే మంత్రోచ్చారణ జరుగుతుంది అన్నమాట. ఆయన నుంచి పూజ చేసి వెళ్తారు. నెక్స్ట్ డే నేను న్యూ ఇయర్ కదా నైట్ పూజకి వెళ్ళి గుడి, అక్కడ చెన్నైలో మిడ్ నైట్ టెంపుల్స్ కూడా ఉంటాయి, గుడికి వెళ్ళి వచ్చేసరికి 2-2:30 అయిపోయింది. సో వచ్చేసి పడుకున్నాం. కొంచెం మార్నింగ్ కొంచెం లేట్ అయ్యేసరికి పూజారి గారు వచ్చేసి పూజ రూమ్లోకి వెళ్తున్నాను, పువ్వులన్నీ తీసేశారు. నాకు అప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్, పువ్వులన్నీ తీసాను. చామంతులు వేరే ఇంత దండలు తీసుకొచ్చి నిండుగా పెట్టేసి తీసి పెట్టి ఆయన అప్పటి నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఈ రోజు పువ్వులు రేపు దేవుడికి ముళ్ళు అంట, అంటే ముళ్ళు. సో ఇవాళ ఎంత ఫ్రెష్గా ఉన్నా కూడా మనం దేవుడి దగ్గర ఉంచకూడదు. ఒక్కరోజు ఇవాళ పెట్టి పూజ చేసామా మార్నింగ్ తీసేయాలి. ఒక చిన్న డౌట్, చాలా మంది ఏంటంటే డైలీ పెట్టడం ఎందుకులే అని కొన్ని ప్లాస్టిక్ పూలు దండల్లాగా కొనుక్కొని పెడతారు. అది పెట్టుకోవచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? నన్ను అడుగుతున్నారా? చాగంటి వరకు గరికపాటి గారు చాలా వాల్యుబుల్ క్వశ్చన్, అందరికీ మీ అందరికి కూడా తెలియాలి. నాకేమనిపించింది అంటే ఇప్పుడు మనకు ఈ గిఫ్ట్లు కనుక వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపిస్తే వాట్సాప్ లో గిఫ్ట్ వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది కాదు కదా. ప్లాస్టిక్ పువ్వులు కూడా మరి ఏవి రైమింగ్ సార్ ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. నేనేమంటున్నానంటే మనం ప్లాస్టిక్ పూలు పెట్టి చేసామనుకోండి, దేవుడు కూడా ప్లాస్టిక్కే ఇస్తాడు డబ్బులు. అంతే కదా, మనం ఏది ఇస్తే అదే కర్మ రిటర్న్స్. మనం ఏమి ఇస్తే అదే మనకు వస్తుంది, అంతే కదా. కరెక్టేనా? దేవుడు అంట మనకి ఫారిన్ లో పెట్టుకోవచ్చు, అక్కడ పువ్వులు దొరకవు కాబట్టి. అక్షతలు వేసినా కూడా పువ్వులతో సమానం. పువ్వులు లేవు, ప్రసాదం కూడా లేదా, అక్షతలు 2 పట్టుకొని అదే మన మనసులో అనుకుని అది సమర్పిస్తే అది అదే అవుతుంది. అవునవును, అప్పుడు అలాగే చేస్తాం. అమ్మాయిలు ఇద్దరు ఫారిన్ లో ఉన్నారు, వాళ్ళ కోసం ఇక్కడ నుంచి ఫారిన్ వరకు వెళ్ళి వాళ్ళ అడుగుతున్నారు. అంటే అది అలా అని కాదు, ఇక్కడ కూడా చాలా మంది. ఇంకోటి ఏంటో తెలుసా, ఈ పేర్లోనే ఉందండి భావన, మీరు ఫీల్ అవ్వాలంటే. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఫీల్ తో చేసేదే పూజ అంతే. మనం భగవంతుడి దగ్గరగా ఉన్నామా లేదా అంతే. ఒకవేళ మీ దగ్గర ప్రసాదం లేకపోయినా పర్వాలేదు, ఇమాజినేషన్ లో పెట్టినట్టు ఊహించుకోండి. కానీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నాం, మన ఇమాజినేషన్ లో పెడితే దేవుడు ఊరుకోడట. అవును, నీకు పేదవాడు ఆ రోజు సంపాదించుకొచ్చి పాపం పిల్లలకి అన్నం పెట్టుకుని ఇంత పంచదార పెట్టినా అది మహానైవేద్యం అంట. మనలాంటి వాళ్ళు ఇంత పంచదార పెట్టాం అనుకోండి తేడా వస్తుంది. సో ఎవరి ఏ చెట్టుకు ఆ గాలి అన్నట్టు ఎవరు చేయగలిగింది వాళ్ళు. మనం డైలీ మహానైవేద్యాలు పెట్టలేము, బట్ పాలు పళ్ళు ఇవన్నా పెట్టాలి. అందుకని మీరు అన్ని వెండి సామాన్లు పూజ పెట్టి, వెండి సామాన్లు అడగలా దేవుడు అడిగాడు, వేసేసాడు, బాగా వేసేసాడు. కాకపోతే ఏంటంటే నాకు బేసిక్ గా ఇష్టం ఆడపిల్లలు కదా, పట్టు చీరలు, నగలు. మీ ప్రసాదాలు కూడా చూసానండి నేను, ఇన్ని పెడతారు, ఇన్ని చేసి పెట్టారు. వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టకుండా పంపించకూడదు కదా. సో పులిహారలు ఆ రోజు ఎంత మంది వచ్చారు తెలుసా వరలక్ష్మి వ్రతానికి. అందరికి కింద కూర్చొని పసుపు రాస్తానే ఉన్నారు. అమ్మ నాకైతే నడుము పట్టేసేది. ఈవిడ ఎంత ఓపిక అసలు. ఆ రోజు మిమ్మల్ని చూస్తే నాకు అమ్మోరు అట్లా దేవతలా కనిపించారండి. అసలు హార్దిక గారిని చూసి నాకు చాలా నేర్చుకోవాలనిపిస్తుంది. నేను నేర్చుకోలేకపోతున్నాను అంతే. ఇంకా నిజమేనండి, నేను అనుకుంటాను పూజలు అప్పుడు పిలిస్తే నేను వస్తాను కదా, షాక్ అంటే షాక్ కాదు, అది
మైమర్చిపోయి అలా చూస్తూ ఉండిపోతాను, అలా మిస్మరైజ్ అయిపోతూ ఉంటాను అనమాట. బాబా ఎంత చక్కగా పూజ చేస్తారు, ఎంత బాగుంటుంది అసలు. మొత్తం అందరు లక్ష్ములు మీ ఇంట్లోనే అన్నట్టుగా అనిపిస్తారు నాకైతే. మీరే మా పెద్ద మహాలక్ష్మి. వచ్చేస్తే లక్ష్మి వస్తే ఆ లక్ష్మి అష్టలక్ష్ములు 3 దేవతలు వచ్చేయాలి ఆ రోజు మన ఇంటికి. అసలు మీరే నిండుగా కళగా చక్కగా మహాలక్ష్మి అమ్మవారు మీ చూడండి దగ్గర అసలు మా భావన గారు ఎంత కంఫర్టబుల్ గా కూర్చొని నేనా? ఎంత చక్కగా. నేను ఇలా క్యాజువల్ గా మాట్లాడేటప్పుడు ఇలాగే కూర్చుంటా కాబట్టి ఇలాగే కూర్చున్నాను. ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పండి. నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాలంటే నిజంగా అంటే బాగా హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, కానీ కొన్ని రోజులు షూటింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఏదో వ్లాగ్స్ చేస్తున్నాను. ఆడియన్స్ మీరే కొంచెం అంటే మాకు ఎంకరేజ్ చేయాలి, అండ్ మా వీడియోస్ కూడా మీరు అందరూ బాగా చూడాలి. అలాగే హరితజాకి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కూడా ఎంకరేజ్ చేసి బాగా అంటే అన్నిటికీ కూడా నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను హరిత గారు, చెప్పండి. మళ్ళీ మర్చిపోతాను. మీ చీరలు నగలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను, అది ఇప్పుడు మాట్లాడను. బయట మాట్లాడతారు అది చూసారు. ఇలాగా మా భావన గారు అసలు 10 రకాల యాంగిల్స్ ఉంటాయి మా భావన గారు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడను, లాన్ లో మాట్లాడతాను అన్నాను. అక్కడికి లాన్ లో మీరు నడుస్తా ఉంటే ఆ చీర, ఆ పొందిగా, ఆ నగలు, మీరు అసలు ఒక అమ్మవారు వస్తున్నట్టుగా బాగుంటది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అమ్మో ఇలా పొగిడే ఉంది. మా ఇంట్లో వాళ్ళకి ఇదే చెప్తాను, మీరు నాతో రండి నన్ను బాగా పొగుడు. వాళ్ళని ఏమన్నా మా భావన గారు నన్ను అసలు నీకేమో ఊరికి అలా చెప్తున్నాను నిజం అనుకునే ఉంటున్నారు నన్ను. మీరు అటు పెట్టుకోండి కెమెరా, నాకు ఒక్కదానికే కాదు. మీరు అసలు అందంగా ఉంటారు భావన, మిమ్మల్ని చూడడం నాకు చాలా ఇష్టం. చూడదు ఆ ఎక్స్ప్రెషన్స్, ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్స్. అదుగు అదుగు నవ్వు అస్సలు అదుగు దేవుడా, అది మా భావన గారు. వాళ్ళు లేరండి నాకు నిజంగా చెప్పాలంటే. నేను ఉన్నా కదా, మీరు ఎప్పుడో ఒకసారి కాల్ చేయండి అంతే. మీరు ఎక్కడ వస్తున్నారండి? ఎక్కడికి రాలేదండి మా ఇంటికి. మీరు ఎప్పుడు పిలిచారండి? ఒకసారి పిలిచారా? పిలిచాను. నాకు డ్రైవింగ్ రాదు కదండి, ఇందాక మీరు చెప్పారు కదా. తీసుకెళ్ళండి రెడీ అంతే. ఇంకా ఈసారి ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం. మేము ఇద్దరం కలిసి సరదాగా ఏం ఎంజాయ్ చేస్తున్నాము, ఏం తింటున్నాము, ఏం వండుకుంటున్నాము అంతే. ఓ పని చేద్దాం, ఎక్కడికి మా ఇంటికి వచ్చేయండి మీరు. డెఫినెట్ గా వస్తా. ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రీగా ఉండాలి కదా. ఎందుకు లేను? షూటింగ్ లో లేకపోతే యూట్యూబ్ వ్లాగ్స్ ఎక్కడ చేస్తున్నాను బాగా చేస్తారు. సరే మీరు ఫ్రేమ్ లో కనపడండి, నేను కూడా కనపడాలి. ఇందా నుంచి అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే హరిత గారి మీద లైటింగ్ లేదు అసలు. మీకు చెప్పాల్సిన విషయం కూడా ఏముందంటే, మీకు కాదు వాళ్ళకి, హరిత గారికి ఫ్రేమ్ పెట్టాము అంటే షార్ట్ నడిచేటప్పుడు ఆవిడ మధ్యలో సడన్గా అయిపోతారు. ఎందుకు అయిపోయారా అని నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు. నాకు తర్వాత అందరికి నేను చెప్తున్నాను ఇప్పుడు బాగా అర్థమయ్యాక. ఏంటంటే లైట్ ఎవరైనా కట్ చేస్తున్నారు అనుకోండి, లైట్ ముందు ఎవరైనా నుంచున్నారు అనుకోండి, ఆవిడ కొంచెం లైటింగ్ తగ్గినా కూడా డైలాగ్ చెప్పడం మర్చిపోతారు. ఆగిపోద్ది. అదే ఆగిపోవడం అంటే స్టక్ అయిపోద్ది. ఇక్కడ వరకు వచ్చేసి ఎక్కడో లైటింగ్ తగ్గింది, ఎక్కడో లైటింగ్ తగ్గింది, లైట్ 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 అంటారు. పర్ఫెక్ట్. అస్సలు ఎంత పెద్ద షార్ట్ లైనా లైట్ కట్ చేస్తే కెమెరామెన్ చెప్తారు కదా లైట్ ఇంత అందంగా ఉంటారు, ఇంకా మీకు కొంచెం లైటింగ్ తగ్గితే ఏమైంది? ఏమీ కాదు. నా కోసం ఆ భావన గారు ఇంత అందంగా ఉంటారంట, బాగా చెప్తారు. ఆవిడ కోసమే, అందంతో సంబంధం లేదు. మనకి లైట్ ఇచ్చారంటే మొత్తం తీసుకోవాలి. లైట్ కెమెరామెన్ చెప్తారు లైట్ తీసుకోవాలి, ఆర్టిస్ట్ షాడోస్ రాకూడదు, షాడోస్ వస్తే బాగోదు. మనం ఏమన్నా అప్సరసలమా ఎలా ఉన్నా బాగుంటానికి ఆ లైట్లన్నీ వేసుకుని చక్కగా కొంచెం మేకప్ వేసుకుని అప్సరస కన్నా కూడా అన్నపూర్ణాదేవిలా ఉంటారు. ఇదిగో ఇలా ఒకళ్ళొకరు పోడుకుంటూ కూర్చుంటే మీకు ఫుల్ బ్లాగ్ అదే ఉంటుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కూర్చోడాలి, అలా కూర్చోవాలి, కంఫర్టబుల్. పొగుడుకోవడం, మీరు నన్ను పొగడా, నేను మిమ్మల్ని పొగడా, సరిపోయింది మనకి. అది ఇద్దరు సరిపోయారు, సాగుతూనే మనకట్ట. మరి అలా సాగుతుంది మరి ఇద్దరికి.
భావన గారు ఏం చెప్తున్నారు తెలిసి ఎండింగ్ కూడా మీరే చెప్పండి. ఆవిడ ఏం చేస్తారు ఆవిడ ఛానల్? మా ఛానల్లో మేము ఇస్తున్నాం కదండి. ఈ రోజు జగద్ధాత్రికి వచ్చిన మహాలక్ష్ములండి. ఇప్పుడు హరిత గారి ఇంటికి వెళ్ళి పూజ ఎలా చూసారు మీరు ఇప్పటిదాకా విన్నారు కదా కథలు. ఈ రోజు మా ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులు. ఏదో ఇప్పుడు పట్టుచర్లని పెడతారు కదా. రాత్రిపాటు అంటే ఆ అయితే మాది ఘట్టం నేను ఏమనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఘట్టం నేను లైవ్ లోకి రావాలి అని కోరుకుంటున్నాను. సో ఇలాగా షార్ట్ గ్యాప్లో ఇలాంటి ఫన్స్ ఫ్యామిలీని వదిలి ఇక్కడ ఉన్నామంటే ఇంత హ్యాపీగా వర్క్ చేస్తున్నాం అంటే ఇదిగో ఇలా మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఉండి ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు కేర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి హ్యాపీగా మీకు స్క్రీన్ పైన అంత ఫ్రెష్గా ఎప్పుడు కనిపిస్తాం అనమాట. అది డే షూటా నైట్ షూటా అని ఎవరికి తెలీదు. నైట్ షూట్ అయినా కూడా ఇదే ఫేస్ ఉంటాయి, ఎందుకంటే ఈ ఒక ప్రేమ అభిమానము కేరింగ్ అవి ఉంటాయి కదా, అందుకే ఎప్పుడు చూసినా హ్యాపీ ఫీల్. ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ అవుతున్న రీల్ కి నేను చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే, నలుగురు ఆడవాళ్ళు కలిస్తే ముచ్చట్లు ఎలా ఉంటాయంటే యూస్ఫుల్ గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ వ్లాగ్ కూడా నలుగురు ఆడవాళ్ళు కలిస్తే మంచిగా యూస్ఫుల్ అయ్యి ఎన్ని పాయింట్స్ చెప్పాను, మంచి విషయాలు, ఎన్ని చాలా మంచి విషయాలు. అది కూడా హారతి గారు, నీలిమ అండ్ మన రాగమాధురి గారు అందరం కలిసి హ్యాపీగా స్పెండ్ చేసాము. అండ్ అలాగే మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చీపురు గంగా భవాని, చీపురు గంగా భవాని మీ భావన రెడ్డికి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లవ్ యు ఆల్ భావన రెడ్డి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. నీలి Cool by Neel తెలుగు బ్లాగ్స్ తొందరలో coming soon. yes బై బై. bye bye